గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆగస్టు 16వ తేదీ శుక్రవారం మంగళగిరి ఆటో నగర్ లో గల వ్యవసాయాలను సందర్శించారు. మంగళగిరిలో చేనేతలకు వృత్తిపరమైన నైపుణ్యం పెంపొందించడంతో పాటు మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు ప్రతిపక్షంలో ఉండగానే నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఆటో నగర్ లో వ్యవసాయాల ఏర్పాటు చేశారు. ఈ వ్యవసాయాలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఈ రోజు సందర్శించి చేనేత రంగంలో కార్మికుల పని విధానం, ఉపవృత్తులు ప్రతి అంశము ఎంతో ఆసక్తిగా తెలుసుకున్నారు. చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీ వనజ, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, వ్యవసాయాల కోఆర్డినేటర్ శాంతి, ప్రతినిధులు పొట్లబత్తుని లక్ష్మణరావు, గుత్తికొండ ధనంజయరావు, దామర్ల రాజు, కారంపూడి అంకమ్మరావు తదితరులు కలెక్టర్ నాగలక్ష్మికి వ్యవసాయాల్లో చేనేత కార్మికుల పని విధానం గురించి అలాగే చేనేత వృత్తి గురించి వివరించారు. కలెక్టర్ కూడా ఎంతో ఆసక్తిగా ప్రతి అంశము తెలుసుకున్నారు. కలెక్టర్ నాగలక్ష్మితో పాటు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ అలీం బాషా, తహసీల్దార్ షేక్ మహబూబ్ సుబానీ, ఇతర సిబ్బంది ఉన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకించి చేనేతల వృత్తి విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటం విశేషం. అనంతరం రాజీవ్ గృహకల్పలోని చేనేత మగ్గాల షెడ్లను కలెక్టర్ సందర్శించారు. మిల్లు నుంచి వచ్చినటువంటి వైట్ యార్ అది చాలా మెత్తగా దూదిలాగానే ఉంటుంది. దాన్ని డైయింగ్ సిస్టమ్ లో కలర్ అది ఉడకబెడతారు. ఒక రాత్రి అంతా ఉడకబెట్టి చేసి అప్పుడు దాన్ని కలర్స్ ఇస్తారు. కలర్స్ ఇచ్చి బయటికి తీసి అందులో కూడా కొంత ఆయిల్ వేసి ఎండబెడతారు. అప్పుడు కొంచెం గట్టితనం వస్తుంది. ఆ తర్వాత సైజింగ్ తర్వాత దాన్ని వైండింగ్ చేసినాక ఈ సైజింగ్ వెళ్తుంది. ఈ సైజింగ్ వెళ్ళినప్పుడు అక్కడ గంజి, నూనె, అలుకు, పులుసులు ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి ఆ మెత్తడి దారం వల్ల తీగలాగా తయారవుతుంది. అది హ్యాండ్లూమ్ లో ఉన్న గొప్పతనం. హ్యాండ్లూమ్ ని ఏది కూడా నుంచి ముందుకు పోలేకపోయింది ఇంతవరకు, పోదు కూడా. ఎందుకంటే ఈ సిస్టమ్, ఈ సైజింగ్ సిస్టమ్ దేనికి లేదు. అది ఇప్పటికీ మమ్మల్ని కాపాడుతుంది. చేయరు అందుకని సింక్ అయిపోతుంది. అది సింక్ అయిపోతుంది. వైర్లింగ్ అంటే ఈ డబ్బాలు మీద ఇస్తారు. ఈ డబ్బాలు మీద ఇలా పెట్టుకొని గతంలో ఇలా పెట్టుకొని దీని మీద తెలుపులేసి దాంతో వెలుస్తారు. చిన్న చిన్న వస్తాయి మేడం, దాంట్లో చూపిస్తాం మేడం. అక్కడ పెడతారు మేడం. ఇది అయిపోయిన తర్వాత మేడం అచ్చతికడం అని మేడం మన అది చాలా పర్ఫెక్ట్ గా చేయాలి మేడం. అంటే కంటితో అచ్చు అతకడం అనేసి అది మెయిన్ ప్రాసెస్ మేడం. చాలా అది బూడిది కానీ ఏదన్నా అంటుకుని మేడం జాగ్రత్తగా థ్రెడ్ని బాగా అంటిస్తాం మేడం. అయిపోయినాక వేరే కల్పిస్తాం. దానికి దీనికి జాయింట్ చేసేదంటే అతకడం అతకాలి. ఒక ఆడ మనిషి కూర్చుంటే తెల్లవారు అతకగానే అవ్వదు. ఆవిడకి ఇచ్చేది నిజం చెప్పాలంటే అది మెయిన్ మేడం. దీంట్లో ఒక్క పోగు కానీ పక్కకు తగిలితే మేడం అదేమవుతుందంటే మేడం కొంచెం మిస్ ప్రింట్ లేకపోతే ఊడిపోతే మేడం దాని కాస్ట్ తగ్గుతుంది మేడం. ఆ పోగు పక్కకి వెళ్తే మేడం కాస్ట్ తగ్గుతుంది మేడం. శారీకి డిఫరెంట్ గా అయిపోతుంది మేడం. ఇది మేడం ఊడి మేడం అందరూ యాడ్ తెప్పించుకున్న తర్వాత మేడం మన దగ్గర ఇక్కడ డైయింగ్ యూనిట్స్ ఉన్నాయి మేడం. ఆ డైయింగ్ యూనిట్స్ అంటే సొసైటీ కాదు మేడం, బయట వాళ్ళు చేస్తారు. 250 మెంబర్స్ ఉన్నారు మేడం. అందరూ కూడా అక్కడే డైయింగ్ చేయించుకుంటారు మేడం. చేయించుకుని ఇది ఆ డ్రైయింగ్ ప్రాసెస్ కూడా అయిపోయిన తర్వాత మన వాళ్ళు ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ డై చేసుకుని వచ్చిన తర్వాత మిగతాది సొసైటీలో వాళ్ళు చేసుకుంటారు మేడం. ఈ వార్పింగ్, సైజింగ్ ఇవన్నీ చేసుకుంటారు మేడం. వార్పింగ్ చేసుకున్న తర్వాత సైజింగ్ చేసే వాళ్ళు వేరుగా ఉంటారు మేడం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైజింగ్ చేసుకుంటారు మేడం. సైజింగ్ అవును మేడం, రోడ్డు మీద పెట్టి ఒకళ్ళొకళ్ళు సాయం చేసుకుంటారు మేడం. ఒకళ్ళతో అయ్యే పని కాదు, అది ఒక్కళ్ళతో అయ్యే పని కాదు మేడం. ఒక 10 మెంబర్స్ జాగ్రత్తగా పెట్టుకుని సైజింగ్ చేసుకోవాలి మేడం. ఒక మగ్గం నడవాలంటే మేడం 6 మగ్గం వాళ్ళతో పాటు 6 ఉపవృత్తులు వాళ్ళు పనిచేయాలి మేడం. వీవింగ్ ముందు
ఉంటారు మేడం, సైజింగ్ చేసే వాళ్ళు వేరుగా ఉంటారు మేడం. దీన్ని అతుకుతారు మేడం, ఇలా చాలా కళ్ళన్నీ జాగ్రత్తగా పెట్టి మేడం బాగా అతుకుతారు. మగ్గం లేదు. 6 ఉప వృత్తులు వాళ్ళు పనిచేస్తే ఒక వీవర్ పని చేయగలరు మేడం. అంటే వీళ్ళు సార్ మేడం, వీళ్ళకి ట్రైనింగ్ లేకపోయినా బై బర్త్ మొదటి నుంచి చూసారు కదా, కాబట్టి వీళ్ళందరికీ బాగా తెలుసు మేడం. ఈ సార్ వాళ్ళందరికీ కూడా దాని గురించి మాకంటే కూడా బాగా తెలుసు మేడం. ఏదన్నా డౌట్ వచ్చినా వీళ్ళందరిని అడుగుతాం మేడం. అవును మేడం, ఈ రోజు సీఎం గారు అలాంటి స్కిల్స్ తయారు చేయాలంటే చూడండి మన చూస్తున్నా ఆ స్కిల్కే ప్రాధాన్యత. ఇది మేడం చాలా ప్రాధాన్యత లెబోరేటరీ వర్క్ మేడం. అయినా కానీ ఈ చేనేతకి ఈ చేనేతకి చావు లేదు. కానీ ప్రజాదరణ మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ లో అంతా కూడా బాగా లైక్ హ్యాండ్లూమ్స్ దాంట్లో డిఫరెంట్ అంటే మనదని కూడా కాదు, కంట్రీ వైడ్ అందరూ కూడా చూసి మరీ కొంటున్నారు. సో మనం ఇది ఆథెంటిక్ అని అలా కొంచెం మార్కెటింగ్ ఇంప్రూవ్ చేసి జనం కోరుకుంటున్నారు కావాలి. వాళ్ళు పౌరులను చూసుకోకుండా వ్యూవర్స్ని మాస్టర్ వ్యూవర్స్ని పరిశ్రమలో వర్తించాలంటే కొద్దిగా బడ్జెట్ని కొద్ది కోట్లు కేటాయించి ఈ వర్కర్లకి కాస్త వేరు జరిగే పద్ధతి ఏంటంటే మేడం, వీళ్ళకి అంటే ఇక పాత పద్ధతిలో ఇక డాబీ సిస్టమ్తోనే నేర్పుతున్నారు మేడం. అంటే మీకు ఇప్పుడు చూపిస్తాను మేడం. వాళ్ళు కూడా ఇలా జాకార్డ్ సిస్టంలో తీసుకొస్తే మేడం రోజుకి 400-500 అంటే ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి మేడం. జాకార్డ్ 30,000 ఉంటుంది మేడం. అట్లా నేను సార్ వాళ్ళు కూడా ఏమన్నారంటే కొంచెం ఎన్జిఓతో కూడా సహకారంతో సార్ వాళ్ళు ఇప్పిస్తానని చెప్పారు మేడం. నేను వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు అంటే అడ్వాన్స్డ్ ఉంది మేడం. ఇప్పుడు సెన్సార్స్ కూడా వస్తున్నాయి మేడం. మనకి నిజాం బార్డర్ వేస్తారు మేడం, డాబీ పెట్టేస్తే మేడం. చాలా రకాలు అది మీకు వేరే చోట చూపిస్తాం మేడం. అది యాన్సిలరీ వర్క్ మేడం, అది చేస్తాను మేడం. దీంట్లో అటాచ్ అయిన తర్వాతనే దీని మీద తీసుకొచ్చేస్తారు మేడం. ఇదిగో మేడం, అది కట్టిస్తుంది కదా మేడం. వాటర్ కూడా రెడ్డి సీర కల్నాకి వస్తుంది. ఇది మంచి మూవీ అనమాట. మేడం తేడా ఉంటుంది మేడం. ఇది 3 రోజులకు ఒక సేపు వేస్తారు. 2 రోజులకు అంటే మామూలుగా సిలిమూటాకి మధ్యలో పోగులు కట్ వస్తే లాగేస్తే పోతుంది మేడం. చిన్న సబ్మిషన్ మేడం. ఒక్క చాట బుకింగ్ చేస్తాం పోగు చివరి వరకు అదే దారి అది నేర్చుకుంటూ వేస్తారు. చాలా అందుకని స్టాండర్డ్ ప్యూర్ పట్టు డబుల్ పోగు మీద వేపిస్తాము. ఇంత నాణ్యత అల్లిపోతుంది. చిన్న సబ్మిషన్ మేడం. కొంతమంది ఏం చేస్తారు మేడం, విస్కోస్ అనేసి ఫైన్ క్వాలిటీ ఆఫ్ పాలిషర్ దీంట్లో మిక్స్ చేస్తారు మేడం. కానీ చూడగానే తెలుస్తుంది మేడం, ఇది ఇంకా స్మూత్ గా ఉంటుంది. అది కొంచెం కంఫర్ట్ గా వస్తుంది మేడం. అది చూడగానే కొంచెం స్టిక్ గా ఉంటుంది మేడం. కాటన్ పట్టు రెండు చేస్తారా? మంగళగిరి కాటన్ ఎస్ మేడం. వాళ్ళ కంఫర్ట్ కోసం అక్కడ ఫ్యాన్ కూడా పెట్టించారు మేడం. ఇక్కడ మేడం ఇదిగా ఫ్యాన్ అంటే ఇబ్బంది వస్తుంది.
అది తిరుగుతూ ఉంటుంది. ఈ అప్పని కొంచెం హోల్స్ దానికి కంప్లీట్ లేదు అప్పుడు గుర్తుకుంటుంది. గుర్తుకున్నప్పుడు ఈ గిన్నె ఎగుతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ మారుతూ ఉంటుంది. అంటే ఈ హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ అనేది సిలిండర్ అనేది సిలిండర్ లాగే అది తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగినప్పుడల్లా ఒక్కొక్క టైల్ అక్కడ మారుతూ ఉంటుంది. మారినప్పుడు లోపల మేడం పెద్ద తీగలు ఉంటాయి. ఆ తీగలు లిప్పేస్తుంది వాళ్ళు లిప్పినప్పుడు అది పైకి లాగేస్తుంది. అప్పుడు ఈ పైకి వెళ్తుంది. చూడాలి మేడం, చూసి తెలుసుకొని మీరు డెవలప్ చేయాలి. అది రిథమిక్ గా మేడం, అది కాళ్ళతో కదిలించేది కూడా దానికి లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు వరకు అంటే ఇదేంటో మేడం, దీంతో పాటు సెన్సార్స్ అనేసి కొత్తది ఇంకొంచెం మోడర్న్ వస్తుంది మేడం. అది ఇంకా నెక్స్ట్ వాళ్ళు తీసుకొస్తారు మేడం. అది కూడా వచ్చేసింది తర్వాత ఇది లేట్ మామూలు, ఇది మామూలు కాకపోతే పవర్ అది మాత్రం అది ఉంటుంది. నవ్స్ అన్ని మేడం వాళ్ళకి సాగిపోతాయి మేడం. ఇలా అనేసేసరికి నవ్స్ మీద బాగా స్ట్రెయిన్ పడిపోతుంది. 8 hours వేస్తారు పరిశ్రమ డెవలప్ చిన్న చిన్నగా తయారు చేస్తారు. అర్థం కాదు మేడం, ఇది వెయిట్ కోసం మేడం. అది మేడం లూజ్ రాకుండా లూజ్ అవుతుంది మేడం. వాళ్ళు నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తుంది మేడం. ఇది తీసేస్తారు మేడం. తీసేసి గ్యాస్ అంతా పైకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ కలిగి బరువు అయిపోతే ఇది జాబిల్ మేడం. దీనికి జిఐ వచ్చింది దీనికోసం మేడం. ఇక్కడేమో బెనారస్ టైప్ వస్తుంది మేడం. పక్కన గజ్జలు ఉంటాయి, కాళ్ళ గజ్జలు ఉంటాయి చూడండి మేడం. అలా మామిడి పిందెలాగా ఉంటాయి మేడం. నిజాం బార్డర్ అప్పుడు అంటే నిజాం కాలం నాడులో, ఇప్పుడు కాదు మేడం, ఎప్పటి నుంచో ఈ డిజైన్ ఉంది. దీనికి ఏం పేరు పెట్టాలని అసలు అయితే మన సాలాద్దీన్ మ్యూజియంలో నిజాముద్దీన్ అనేటువంటి ఒక ప్రభువు ఆనాటి రాజు తన భార్య కోసం నేర్చుకున్నాడు. ఆ చరిత్ర కూడా ఆ సాలాద్దీన్ మ్యూజియంలో ఉంది. మంగళూరులో ఒక ఆయన వెళ్ళి హైదరాబాద్లో ఉంటూ ఆ డిజైన్ రోజు చూసుకొని ఆ గ్రాఫ్ పొడుచుకున్నాడు. పొడుచు మంగళూరులో వచ్చి దాన్ని డిజైన్ చేయించి మొత్తాన్ని అందుకని ఆ నిజాముద్దీన్ కాలంలో నాటికాడు. కానీ నిజాం బోర్డర్ ఈనాటికి 25 సంవత్సరాల నుంచి ఈనాటికి కూడా దానికి డిమాండ్ తగ్గలే. అది కూడా అదే మనకి ఇది మేడం. అంటే కొంచెం అంటే మామూలుగా వస్తారా? చెప్తారా మీకు? మంచి గాలి ఎట్లు మీరు వాళ్ళకి పేమెంట్స్ అవన్నీ వీక్లీ పేమెంట్స్? సొసైటీలో వీక్లీ పేమెంట్స్ ఉంటాయి మేడం. అది సైజ్ చేసిన తర్వాత మేడం దాని మీదకి ఎక్కిస్తారు మేడం. దానికి ఇక్కడ జాయిన్ చేసి తర్వాత అంటిస్తారు. జాయిన్ చేస్తారు. ఎస్ మేడం. ట్రైనింగ్ ఇస్తాను పైన 30 మెంబర్స్ ఇక్కడ తీసుకున్నాను. ఒక వర్షంలో ఒక 20 మెంబర్స్ కూడా ఇస్తాం మేడం. ఇంట్లో క్లాత్ దగ్గర నుంచి మొత్తం వరకు 12 రూపీస్ తీసుకుంటున్నారు మేడం. 70 మెంబర్స్ వర్క్ చేస్తాను. డ్యూటీ కూడా ఇస్తాను. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి ఇంట్లో స్టిచ్ చేసుకోవడానికి
మెటీరియల్ ఇచ్చేసి మేడం వీళ్ళు స్టిచ్ చేసి ఇక్కడ తెచ్చి ఇవ్వడానికి చేస్తారు మేడం. అలా ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ యావరేజ్ ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ లో చేసుకోవచ్చు. ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ కూడా అట్లా మనకు ఆల్మోస్ట్ దాదాపు 4 స్కిల్స్ పెట్టారండి. దీంతో పాటు ఏం మిస్టేక్ అది ఇది ఇప్పుడు పోగు టై గట్టిగా లేకుండా మధ్యలో అది లూజ్గా వస్తుంది మేడం. జనరల్గా మేము శారీస్ తయారన్నా మీరు చూసేసి వేరే ఊరికి అట్లా పెట్టేసుకుంటాం. అట్లా కాకుండా టాటా వాళ్ళకి ఇచ్చే ఏంటంటే ముందుగానే మనం ఓపెన్ చేసి ఇలా మొత్తం దాంట్లో లైట్ ఆ కింద లైటింగ్ ఉండడం వల్ల డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే మనకు తెలుస్తుంది. ఆ డిఫెక్ట్స్ ఉన్నాయి లేని అక్కడ మనకి వార్తలు దాన్ని బట్టి మనం డిఫెక్ట్స్ ఉందంటారు. ఇక ఆ చీర వాళ్ళకి మనం వేరే కూడా దాన్ని ఇట్లా చూసుకోవాలి. వాళ్ళు అక్కడ రిజెక్ట్ చేయకుండా ఫేడ్ అంటే ఒకే రంగు కాకుండా కొంచెం ఫేడ్ వచ్చింది అనుకో మేడం, వాళ్ళు ఇక్కడే ఆపేసి ఇక్కడ లోకల్ అమ్మేస్తారు మేడం. అంతే కదా సార్? క్వాలిటీ పెరిగి రిజెక్షన్ రేట్ ఈస్ వెరీ లో. ప్రీవియస్లీ రిజెక్షన్ రేట్ చిన్న సబ్మిషన్ మేడం, మన మగ్గం మీద వేసినప్పుడు ఈ రంధ్రాలు ఉంటాయి కాబట్టి అది హ్యాండ్లూమ్ అని తెలుస్తుంది మేడం. అంతే అంతే. దానికి తోడు మేడం అది మాత్రం చింక్ అయిపోద్ది, కలర్ పోద్ది. ఇవి ఓన్లీ మగ్గాల మీదే చేనేత ద్వారా తయారు చేయడానికి 11 రకాలు హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ ఉంది మేడం. అది వైలేట్. వాళ్ళు దొంగసాటుగా శారీస్ అన్ని తయారు చేసి హ్యాండ్లూమ్ దెబ్బకొంటారు. ఈ జార్లు ఎంత చక్కగా ఉంటుంది, దారం తీగల్లాగా ఉంటుంది. అది మామూలుగా ఉన్నప్పుడు తయారైనప్పుడు మిల్లు మీద అంటే మెత్తగానే ఉంటుంది. అది నేయలేరు. దానికి ఇంత ప్రాసెస్ చేస్తేనే అది పవర్ లూమ్ హ్యాండ్లూమ్ ఇంకో తేడా మేడం. వీళ్ళు అంచు ఉంది కదా మేడం, కింద దాకా పెట్టగలుగుతారు. పవర్ లూమ్ వాళ్ళు ఈ కింద దాకా పెట్టలేరు మేడం. ఇంత ఇంకా అంగుళం గ్యాప్ తోటి పైకి పెట్టగలరు కానీ కిందకి పెట్టలేరు మేడం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు. జిగ్జాగ్ టైప్ ఇలా అట్ టైం ఒకేసారి ఆ థ్రెడ్ ఇలా పెట్టేస్తున్నారు. అది టైప్ మేడం. నేను అంతకుముందు వచ్చినప్పుడు చూశాను మేడం. పట్టు బై పట్టు. పట్టు బై పట్టు మేడం. దిస్ ఇస్ ఆల్సో పట్టు బై పట్టు. మేడం ఇది పొడవేమో పట్టు మేడం. ఇది పట్టు అటు పూరి పట్టు అడ్డం ఏమి వేస్తున్నారో ఒకసారి చూస్తాను. చేనేతరా చేతి వృత్తిలో మేటిరా మానం అభిమానము కాపాడిన ఘనతరా నీ ఒంట్లో నరాలు దారాలు గజేస్తివా నీ రక్తము రంగుగా అద్దకమే అద్దితివా నీ గుండెను కండెగా నాడెలో నా పెడితివా నీ చెమట చుక్కను చీరగా నేస్తివా నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా లక్ష్మీదేవికి చీరెను నేసిచ్చినావు
సాంప్రదాయం మానవాళికి నేర్పినావు. చీరెదోది కండువా మనిషి గౌరవం పెంచగా నైపుణ్యతలో నీకు సాటి ఎవరు లేరుగా. అగ్గి పెట్టెలో అమరు చీరే నేసిన ఘనతే నీదిరా. యముడినే ఎదురించిన వంశమే నీదిరా. రంగురంగుల చీరెలు రమ్యముగా నేస్తివి. రంగు వెలసిన జీవితం నీవు గడుపుచుంటివి. నేతరా చేనేతరా చేతి వృత్తిలోన మేటిరా. అంటేను సంబరపడిపోతివి. నేస్తేనే బువ్వా అన్న సంగతెరుగవైతివి. ఆలు పిల్లలు చేసిన ఆకలేమో తీరదా. పట్టుమకం నేసిన పట్టెడన్నం దొరకదా. పోగు పోగు చూసి చూసి చూపు మందగించెనా. ఆసురథము తిప్పి తిప్పి చేతులుడిగిపోయేనా. 40 ఏళ్ళు దాటలే నడుము వంగిపోయేనా. 50 ఏళ్ళు దాటలే ముసలితనము వచ్చేనా. నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా. చుట్టమొస్తే పక్క ఇంటికి అప్పు కోసం వెళతావు. రోగమొస్తే చావుకై ఎదురు చూస్తా ఉంటావు. ఆదుకోగల నాదుడు ఎక్కడ కానరాడు. గంజి బతుకు నీదిరా గంజిలో మెతుకేదిరా. నేతలెందరో మారిన నీరాంత మారలేదు. ఓట్ల పండుగప్పుడే నువ్వు గుర్తుకొస్తావు. నేతన్నే దేశానికి నేతగా ఎదగాలిరా. పద్మశాలి అంటేనే పదుగురు మెచ్చాలిరా. నేతరా చేనేతరా.